బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరులో జగన్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతోంది. వారం రోజులుగా బెంగళూరులోనే ఉన్నారు. బెంగళూరులోనే మకాం వేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఓటమి తర్వాత పులివెందుల నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లారాయన. దాదాపు 10 ఏళ్ల తర్వాత యలహంక ప్యాలెస్కు చేరుకున్నారు జగన్. కీలక నేతలతో అక్కడే మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓటమి తర్వాత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాలయాలకు వెళ్దామని, అవును హిమాలయాలకు వెళ్ళిపోదామని అనిపించింది అంటూ కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు ఇన్ఫాక్ట్ పెద్ద దుమారానే రేపాయనే చెప్పుకోవాలి. కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే బెంగళూరుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది జగన్. మళ్లీ తాడేపల్లి వచ్చాక పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు యలహంకలో సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో ప్యాలెస్ నిర్మాణం జరిగింది. వైసీపీ ఏర్పాటుకు ముందు ఇక్కడే ఎక్కువగా ఉండేవారు జగన్. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు, బెంగళూరులో జగన్ ఏం చేస్తున్న అంశానికి సంబంధించి మాత్రం ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. వారం రోజులుగా ఆయన బెంగళూరులోనే ఉన్నారు. ఓటమి తర్వాత పులివెందుల నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత యలహంక ప్యాలెస్కు చేరుకున్నారు జగన్. కీలక నేతలతో అక్కడే మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ ఆయన ఏం చేస్తున్నారు, ఎప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్, జగన్ ప్రెసెంట్ బెంగళూరులోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు? ఇన్ఫాక్ట్ బెంగళూరులో ఏం చేస్తున్న అంశానికి సంబంధించి ఆయన స్కెడ్యూల్ గురించి ఎటువంటి మాట వినిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఏం చేస్తున్నారు అనేదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక డిస్కషన్ హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. వారం కిందట ఏదైతే ఓటమి అనంతరం ఏపీలో భారీ ఓటమి అనంతరం కూడా కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ ఇటు పులివెందులలో కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో. అసెంబ్లీ ప్రమాణ స్వీకారానంతరం మళ్ళీ ఒకరోజు పులివెందులకు రావడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి నేరుగా బయలుదేరి బెంగళూరుకు వచ్చేశారు సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన సతీమణితో కలిసి ఇక్కడ వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. దాదాపు కనీసం పులివెందుల నుంచి వెళ్ళినటువంటి కార్యకర్తలు, కేటర్కు సంబంధించినటువంటి నాయకులను కూడా కలవడానికి ఆయన ఇష్టం చూపించడం లేనటువంటి పరిస్థితి. 10 రోజుల పాటు రెస్ట్ లో ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంతకుముందు పులివెందులలో కావచ్చు లేదా కేటర్తో మాజీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి నేతలు కొంతమంది 11 మందితో వీళ్ళందరితో నిర్వహించినటువంటి కార్యక్రమంలో సైతం ఇంతటి భారీ అపజయం తర్వాత తనకు ఒక్కసారిగా కూడా మనస్తాపానికి గురయ్యానని 2 రోజుల పాటు తను ఒక షాక్ లో ఉండిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. తనకు ఇంత భారీ ఓటమి చూసిన తర్వాత ఒక్కసారిగా హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది అనేటువంటి కామెంట్ ని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండేటువంటి క్యాడర్తో చేసింది కాస్త ఆలస్యంగా బయటకు వచ్చినప్పటికీ కూడా అది కూడా రాజకీయంగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. అయితే 40% ఓట్ బ్యాంకింగ్ ఉండటం, ఆ 40% ఓటింగ్ బ్యాంకింగ్ పూర్తిగా కూడా వైసీపీకి పోలటంతో ఇంతమంది ప్రజాదరణ వైసీపీకి ఉంది కాబట్టి తిరిగి తన నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలని నిశ్చయించుకొని ఆ క్యాడర్తో ఆ సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే తనకు ఈ భారీ అపజయం అనంతరం కూడా ఎందుకు ఈ ఓటమి కలిగింది అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేయడంలో కావచ్చు, లేదా రాజకీయంగా విశ్లేషకులు లేదా రాజకీయంగా ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నేతలు, అంటే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి కీలకమైనటువంటి నేతలు 2014 ముందు ఏదైతే పాదయాత్ర చేపట్టి అనంతరం 2019 అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా మంది రాజకీయ విశ్లేషకులతో కూడా అప్పట్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తే అధికారంలో రావచ్చు అనేటువంటి ఒక పూర్తి ప్రణాళిక బద్ధకంగా కూడా క్యాండిడేట్స్ ని ఎన్నుకోవడంలో కావచ్చు, సంక్షేమ పథకాల అమల్లో కావచ్చు, వీటన్నిటిని కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు ఈ ఓటమి ఇంతటి భారీ అపజయం చేజిక్కింది అనేటువంటి అంశాలపైన కూలంకషంగా చర్చించడానికి కీలకమైనటువంటి నేతలతో బెంగళూరు ప్యాలెస్ లో ఒక రహస్య భేటీ అవుతున్నారు అనేటువంటి సమాచారం అయితే మనకుంది. అయితే ఈవినింగ్ టైంలోనే ఆ ప్యాలెస్ లోకి కొన్ని కార్లు వెళ్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. లోకల్ గా ఉండేటువంటి నాయకులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలతో మాత్రం బెంగళూరులో ఎక్కడ కూడా అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం లేదు జగన్. వారం రోజుల నుంచి బెంగళూరులోనే తన సత్యమంతా ఉన్నటువంటి జగన్ 10 ఏళ్ల తర్వాత ఆ ప్యాలెస్ కు వెళ్లడంతో కూడా ఒకసారిగా మళ్ళీ ఒక 2 రోజుల సమావేశం నిర్వహించేటట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం తిరిగి తాడేపల్లి వచ్చేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సచిన్. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బెంగళూరులో జగన్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇదే ప్రశ్న వినిపిస్తోంది.
వారం రోజులుగా బెంగళూరులోనే మకాం వేశారు ఆయన. ఓటమి తర్వాత పులివెందుల నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత యలహంక ప్యాలెస్ కు చేరుకున్నారు జగన్. కీలక నేతలతో అక్కడే మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముఖ్యంగా హిమాలయాలకు వెళ్లిపోదామని అనిపించింది అంటూ కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఇన్ఫాక్ట్ చాలా విస్తృతంగా వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే బెంగళూరుకు వెళ్లారు జగన్. మళ్లీ తాడేపల్లి వచ్చాక పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తారనే ప్రచారం జరుగుతుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యలహంకలో సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో ప్యాలెస్ నిర్మాణం జరిగింది. వైసీపీ ఏర్పాటుకు ముందు ఇక్కడే ఎక్కువగా ఉండేవారు జగన్.